ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీ నామినేషన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. పెద్ద ఎత్తున 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మీ అభిమానులు తరలి వచ్చారు. భూపతిరాజు శ్రీనివాసవరం విజయం నల్లేరు మీద నడకని చెప్పొచ్చా? వాస్తవంగా నామినేషను కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. మాకే ఊహకందనటువంటి విధంగా నామినేషన్ ప్రక్రియ సాగింది. వాస్తవంగా మేము ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం పాటిస్తూ మేము నామినేషన్కి వెళ్ళాలి అనే ఆలోచన మేము చేసాం. అయితే జనాలు స్వచ్ఛందంగా అసలు మాకు అంటే కార్యకర్తల్లో జోష్, బీజేపీ కార్యకర్తల్లో కానివ్వండి, అదేవిధంగా వేళ జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు నా యొక్క అభ్యర్థిత్వానికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పటికీ మా కార్యకర్తలు ఏ విధంగా సహకరిస్తున్నారో అదేవిధంగా జనసేన టీడీపీ కార్యకర్తలు సహకరిస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా వేలాది మంది అసలు మనం ఊహించలేనంత విధంగా వాళ్ళంతటా వాళ్ళు ఏర్పాటు చేసుకుని మా ప్రమేయం లేకుండా ఏదైతే నామినేషన్ జరిగిందో ఇది నాకు తెలుసుండి నేను చాలా 35 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నాను. అంత క్రితం 10 సంవత్సరాలు విద్యార్థి సంఘాల్లో చాలా చురుగ్గా పనిచేశాను. నాకు 6-7 సంవత్సరాల వయసు ఉన్న కాంచి పేపర్ రీడింగ్ అలవాటు, రాజకీయాలు పేపర్ చదవడం ద్వారా రాజకీయాలు 2014లో కూడా గోకరాజ్ గంగరాజ్కి ఇంతమంది జనం రాలేదు. 2014 కింద అదే చెప్తున్నా, మీరు మధ్యలో అడిగారు. అసలు నర్సాపూర్ పార్లమెంటు చరిత్రలో ఆ విధంగా నామినేషన్ పడడం అనేది నేనైతే చూడలే నా ఎక్స్పీరియన్స్లో. కాబట్టి జరిగి ఉండదు డెఫినెట్గా. అద్భుతమైనటువంటి ఇదొక మంచి సంకేతంగా మేము తీసుకోవాలి. నామినేషను చాలా బాగా జరిగింది కదా అనేది ఒకే యాంగిల్. మా ప్రయత్నాలు, మా గెలుపు కోసం మేము కృషి చేయడం అంతా కూడా ఒకే ప్రయత్నాలు. మాతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగుదేశం, జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున వాళ్ళకి రుణపడి ఉంటా. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకో విషయం, ఈ నామినేషన్ సందర్భంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులు, 4 తెలుగుదేశం అభ్యర్థులు, 3 జనసేన అభ్యర్థులు అటెండ్ కావడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ జరగలే. నేను సమాచారం తీసుకున్నా. 7 అసెంబ్లీ అభ్యర్థుల ఒక పార్లమెంటు అభ్యర్థి నామినేషన్ విషయంలో హాజరు కావడం అనేది ఎక్కడా జరగలేదు. ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అసెంబ్లీలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో 1+7 గెలిచి తీరుతాం. నేను జీవితకాలం మరి శాసనసభ అభ్యర్థులకు కానీ, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు కానీ రుణపడి ఉంటాను. ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచాక వారి రుణం ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి మీద నేను ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్తాను. బీజేపీ అయోధ్య రామాలయ నిర్మాణం, అయోధ్య రాముణ్ణి ఎన్నికలకు ఉపయోగించుకుంటుందా? ఇప్పుడు అయోధ్య రాముణ్ణి ఎన్నికలకు ఉపయోగించుకునే ఆలోచన బీజేపీకి లేదండి. బీజేపీ ఏదైతే చెప్తూ వచ్చిందో అనాదిగా అయోధ్యలో రాముడి నిర్మాణం, రామాలయ నిర్మాణం అని ఈవేళ అవకాశం వచ్చింది, పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది. అసలు ముస్లిం సోదరులు కూడా పరస్పర సహకారం ద్వారా సుప్రీంకోర్టు తీర్పు రానే వచ్చింది. తీర్పు వచ్చాక కూడా వేరే అప్పీళ్ళకి వెళ్ళకుండా ఏదైతే ముస్లిం పర్సనల్ బోర్డ్స్ ఉన్నాయో వారందరూ కూడా కూర్చుని, హిందూ సంఘాలు కూర్చుని ఒక చక్కటి అవగాహనకు వచ్చి రామాలయం నిర్మించారు. రామాలయం నిర్మించాలనేది భారతీయ జనతా పార్టీ కల కాదు, భారతీయ జనతా పార్టీ ఎజెండా కాదు. ఇక్కడ రామాలయం నిర్మించాలనేది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లే కాదు, ప్రపంచంలో ఉన్నట్టు యావత్ హిందూ జాతి యొక్క కోరిక. కాబట్టి ఆ విధంగా ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు చెప్తూ వచ్చిందో దానికి తగ్గట్టుగా మెజారిటీ వచ్చినప్పుడు ఏదైతే ప్రజలకు చెప్పినటువంటి అదేనో కానివ్వండి, ట్రిపుల్ టాలక్ కానివ్వండి, అన్నీ కూడా చట్టాలు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది భారతీయ జనతా. అంటే మీ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత కూడా చాలా వరకు ఎంపీగా రఘురామకృష్ణరాజే అన్నారు. తర్వాత చాలా జరిగాయి. వరమ దగ్గర డబ్బులు లేవన్నారు. అంటే ఈ ఎన్నికల్లో డబ్బే ప్రామాణికం అయిపోయింది అనుకోవచ్చా?
ఇప్పుడు ఇంకా అది ముగిసిపోయిన ఎపిసోడు. నేను పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసాను. రఘురామకృష్ణరాజు గారు కూటమి అభ్యర్థిగా ఉండి అసెంబ్లీకి కంటిన్యూ చేశారు. వర్మ దగ్గర డబ్బు లేదంటే వాళ్ళు ఎంత పెడతారో ఎలక్షన్ కమిషన్కి రాసిమ్మనండి డబ్బు. మీకు అర్థమైందా? అంటే డబ్బు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. బండి సంజయ్ ఎవడు, ఒక కిషన్ రెడ్డి గారు ఎవరు, ఒక మాణిక్యాలరావు గారు ఎవరు? అంటే డబ్బు అనేది రాజకీయ పార్టీలకి ఎన్నికలకి అవసరం. నాది ఒక డిఫరెంట్ ఎపిసోడ్. రాజకీయాల్లో ఉన్నోళ్ళు రాజకీయాల్లో ఉన్నంతసేపు పదవి ఉన్నా లేకపోయినా డబ్బులు ఏదో రకంగా సంపాదించి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునే అలవాటు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉంటుంది సహజంగా. నాది డిఫరెంట్ లైన్. నేను సంపాదించిన దానిలో సంవత్సరానికి 60 to 65% పార్టీకి ఖర్చు పెట్టి మిగతా నా అవసరాలు తీర్చుకుంటా. అందుకు నా దగ్గర డబ్బు లేదు. సొంత స్థలంలో ఆఫీసు? సొంత స్థలం ఆఫీసే కాదండి. ఈ సంవత్సరం నేను సొంత స్థలం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేను పార్టీలో యాక్టివ్గా 35 సంవత్సరాల నుండి కూడా నేను పనిచేయడం మొదటి నుంచి కూడా నా జేబులో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పార్టీ కార్యక్రమాలకి, నా సొంత అవసరాలు కూడా చూసుకోకుండా పార్టీ కార్యక్రమాలు ఖర్చు పెట్టే అలవాటు ఉంది. నరేంద్ర మోడీ గారు భీమవరం వచ్చారు, ఇది అల్లూరు సీతారామరాజు జయంతి, అది ప్రభుత్వ కార్యక్రమం, మాకు సంబంధం లేదు. అయినా సరే నేను ఒక బీజేపీ మీటింగ్ లాగా అట్టహాసంగా నేను నరేంద్ర మోడీ గారి కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించాను. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఎవరి ఆల్టర్నేటివ్ ఇయర్స్ ఇక్కడ జరుగుతాయి. మొన్నే జరిగినాయి. పెద్ద బడ్జెట్ నా 50-60 లక్షలు అవుతుంది వీటికి. పార్టీ కార్యాలయం లేదు, సొంత కార్యాలయంలో కట్టాలి అన్నారు. కొత్త జిల్లా ఏర్పడ్డాక జిల్లా హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండాలి అన్నారు. ఆఫీస్ కట్టాను సొంత స్థలంలో. నేను నా అవసరాలు తగ్గించుకుని కాబట్టి ఎన్నికలకి సరిపడే డబ్బు నా దగ్గర లేదు వాస్తవం. కానీ ఎన్నికలు ఎలా చేయాలో నాకు తెలుసు. ఎలక్షనీరింగ్ నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలియని రాజకీయం ఏమి కాదండి ఇది. నేను 99లోనే యువకుడుగా ఉన్నప్పుడు 25, 26, 27 సంవత్సరాలు యువకుడుగా ఉన్నప్పుడు కృష్ణరాజు గారి ఎన్నికలకి నేను ఇన్ఛార్జ్ ఈ పార్లమెంట్కి. ఆ వయసులో నేను పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా పెట్టిందంటే రాష్ట్ర పార్టీకి నా మీద, నా నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం. 2014లో గంగరాజు గారి ఎలక్షన్కి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మొత్తం ఎన్నిక నేనే నడిపించా. మధ్యలో 2009లో నేనే స్వయంగా ఎంపీకి పోటీ చేశా. పార్లమెంట్ అంతా తిరిగా. ప్రతి గ్రామ అవగాహన ఉంది, పార్లమెంట్ భౌగోళిక స్వరూపం మీద అవగాహన ఉంది, పార్లమెంట్లో సమస్యల మీద అవగాహన ఉంది, ఏ సమస్యలు మనం ప్రయారిటీ ఇచ్చి పార్లమెంట్లో పరిష్కరించాలనేటువంటి మంది మీద నా దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంది. కాబట్టి ఎన్నికలకు డబ్బే అవసరం, నా దగ్గర డబ్బే లేదు. డబ్బు ఉంటుంది, సరిపడి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ పరిధికి లోబడి ఎలక్షన్ చేస్తాం. పెద్ద మెజార్టీతో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాల్లో మొట్టమొదటిగా ఎక్కువ మెజార్టీతో గెలిచేటువంటి స్థానం నేను. మా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులు పెద్ద మెజార్టీతో గెలుపొందిపోతాం. మీ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి మీ బంధువు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తనకి టికెట్ రాలేదని ఇండిపెండెంట్గా వెళ్తున్నారు. ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. తనకి ఏమైనా కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా? మీరు ఏమన్నా తన నామినేషన్ పక్కకి తీసుకోవాలని? మా బంధువు కాదు, చిన్నప్పటి నుండి కూడా స్నేహితుడు, మాతో కలిసి పనిచేశాడు బీజేపీలో చాలా కాలం. ఆయన వేళ అతను ఏదో రాజకీయంగా కొంత నిరాశ నిస్పృహ ఒకటి, అక్కడ టికెట్ రాకపోవడం, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కూడా సరైనటువంటి విధంగా ఆయన గౌరవించలేదు, స్పందించలేదు అనేటువంటి బాధ ఆయన మనసులో ఉంది. ఎప్పుడన్నా ప్రైవేట్గా కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది. ఈవేళ ఆయన విత్డ్రా చేస్తారా లేదనేటువంటి విషయం నాకైతే తెలియదు. ఇంకా ఇవాళతో నామినేషన్స్ ముగుస్తున్నాయి. ఈవేళ ఆయన ఇప్పుడు నేను నామినేషన్ చాలా భారీగా వేస్తున్నారనేది చెప్తున్నారు. మళ్ళీ రేపు ఎల్లుండో ఇంకో రోజు విత్డ్రా చేసి బదులు ఇవాళ అంత భారీగా మరి నామినేషన్ వేయరు కదా అనేటువంటి నా ఆలోచన. విత్డ్రా చేసి ఫలం అయితే ఏమైనా కూటమి అభ్యర్థులకి అనుకూలమైనటువంటి వాతావరణంతో నెగ్గుతారు. అది ఉండి కావచ్చు, భీమవరం కావచ్చు, ఇంకో చోట కావచ్చు. అంటే తనకి పడే ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తనకు పడతాయి. ఇటు ఎంపీ ఓట్లకు సంబంధించి తన ఓట్లు మీకు పడే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ఒకటండి, వీళ్ళ ప్రజలు ఎక్కడ ఏ పార్టీకి ఓటేయాలని దాని మీద మనం అనుకుంటున్నాం. కానీ ఓటర్కి చాలా అవేర్నెస్ ఉంది. వేళ ఆ ఓటర్ ఏదో కన్ఫ్యూజ్ అయిపోతాడు, లేకపోతే అతనికి చదువు లేదు,
అర్థం చేసుకోలేడు అనేటువంటి నడుస్తున్నాయి. కానీ ఓటరు చాలా తెలివైనోడు. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నర్సాపూర్ పార్లమెంట్లో ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడా కమలం పువ్వు తెలియని రోజుల్లో ఈ పార్లమెంట్లో 2 సార్లు కమలం పువ్వుని నెగ్గించడం జరిగింది. ఇప్పుడు ఎవరికి అసెంబ్లీకి వేసి ఓటు పార్లమెంట్కి ఎవరు వేస్తారు అనేది అప్రస్తుతం. దాని గురించి మనకు అవగాహన ఉండదు. ఓటర్ యొక్క మనోగతం ఏమిటి అనేది మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వేళ నరేంద్ర మోడీ గారు విధానాల పట్ల విశ్వాసం ఉంది ప్రజలకి. చంద్రబాబు మీద నమ్మకం కలిగింది జగన్ గారి పాలన చూశాక. చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా ఉంది. కాబట్టి చరిష్మా ముందు అన్నీ దొగిదూడిపోయి అనేటువంటిది నా అభిప్రాయం. సార్, చివరిగా గోదావరిపై రైల్వే లైన్ అలా పూర్తిగా కూడా నిలిచిపోయిన పరిస్థితి, ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు రైల్వే లైన్ మన నరసాపురం కోటిపల్లి కేంద్ర ప్రభుత్వం 1450 కోట్లు శాంక్షన్ చేసిందండి. చాలా వరకు ఖర్చు పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే షేర్ ఉన్నదో ఆ షేర్ దాదాపు 100 కోట్ల రూపాయల లోపు ఉందండి ఇవ్వాల్సింది. ₹1 కూడా ఇవ్వలేకపోయింది. అంటే 100 కోట్లే కదా, 150 కోట్లే కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఏదైతే ఫెడరల్ సిస్టంలో దానికి రూల్ డీవియేషన్ ఉండదండి. ఇప్పుడు నేను ఒక పని ఉంది, అది అక్కడ ఉంటుంది, నేను 70 ఖర్చు పెడితే మీరు 30 ఇవ్వాలంటే ఆ 30 మీరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు పోలవరం కేసులో ఒకటే కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అలాగే అన్నింటిలో తీసుకోలేరు కదా. రాష్ట్ర ప్రభుత్వం షేరు కట్టాల్సిందే. అది కట్టనంతసేపు పనులు నత్తనడక కొనసాగిస్తాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ఇటువంటి విషయాలకి చాలా వాటికి పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది. ఎక్కడి నుంచి డబ్బు ఏ విధంగా పట్టు రావాలి, ఎక్కడి నుంచి ఏ విధంగా మాట్లాడాలి, ఏ ఆఫీసులను కలవాలి, ఏ మంత్రిని కలవాలి. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటాను నేను 365 రోజులు 365 రోజులు నియోజకవర్గంలో ఉంటా, ప్రజల్లో ఉంటా, తిరుగుతూ ఉంటా. కాబట్టి నాకు ఏదో నెలకోసారో 2 నెలకోసారి వచ్చి శిలాఫలకాలకి శంకుస్థాపనలకి పరిమితం అయిపోయినటువంటి వ్యక్తిని కాదు నేను. లేకపోతే ఏదైతే తాత ముత్తాతల ఆధారంగా రాజకీయాల్లోకి రాలే. ఇందాక మీరే అన్నారు డబ్బు లేదంటున్నారు ఏంటని. డబ్బు ఆధారంగా రాజకీయాల్లోకి రాలే. డబ్బు ఖర్చు పెట్టాను నేను. ఈ స్థాయికి రావడానికి నా పార్టీకి, నా పార్టీ కార్యక్రమాలకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టా. ఆ విషయం పార్టీ నన్ను గుర్తించింది. కాబట్టి డబ్బు లేకుండా ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలుసు. అంటే డబ్బు లేదు అంటే ఎంత అవసరమో తెలుసు. అంతకే మేము మీట్ అవుతాం. ఎలక్షన్ కమిషన్ పరిధి అని ఒకటి ఉంటుంది. ఆ పరిధిలోనే చేస్తాం ఎలక్షన్. మేము నెగ్గుతాం. 2014లో గోకరాజ్ గంగరాజ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన్ని మీరు కూర్చోబెట్టి మీరు తిరిగిన పరిస్థితి. ఇప్పుడు మీరు స్వయంగా పోటీ చేస్తుంటే మీరు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. ఎలక్షన్ ఇంజనీరింగ్కి మారుపేరు ఇదే అంటారా? అంటే ఇప్పుడు అభ్యర్థి అన్నోడు కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా పని నేను చేసుకోవడం కష్టం. నేను బయట ఉన్నప్పుడు బాగా పనిచేస్తాను మీరు అభ్యర్థి అయితే. ఎందుకంటే నాకు సిస్టంలో నాకు చిన్నప్పటి నుంచి పార్టీ ఒక సిస్టమ్ నేర్పింది. ఆ సిస్టమ్ నాకు అలవాటు. చిన్నది చెప్పి నాకు కొంచెం ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా వెళ్ళడం అలవాటు. నేనే అభ్యర్థిని కాబట్టి ఇప్పుడు పెద్దలు ఉన్నారు. పాకా సత్యనారాయణ గారు, మా జిల్లా ప్రెసిడెంట్ తాతాజీ గారు, జనరల్ సెక్రటరీస్ రవికుమార్ గారు, సాయిరాజ్ గారు, వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ పీవీఆర్ గారు నర్సాపురం, వాళ్ళందరూ ఎవరొకరు ఒక్కొక్కరు అసెంబ్లీకి ఇన్ఛార్జ్గా ఉండి పనిచేస్తున్నారు. నేను కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాను. శాసనసభ అభ్యర్థితో కోఆర్డినేట్ చూసుకుంటున్నాను. అదే ఇబ్బంది ఉండదు. ఎన్నికలు క్యాంపెయినింగ్ కూడా పొద్దున్న పాలకొల్లు వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మధ్యాహ్నం తాడేపల్లి కూడా అభ్యర్థి బొల్సెట్ శ్రీనివాస్ గారితో ప్రచారం ఉంది. అక్కడికి వెళ్తాను. ఏమైనా సరే పార్లమెంట్ అభ్యర్థి అంతే టచ్ చేయలేడు. అసెంబ్లీ అభ్యర్థి టచ్ చేయగలుగుతాడు కానీ పార్లమెంట్ అభ్యర్థి అంత నియోజకవర్గం అంతా టచ్ చేయలేడు. సాధ్యమైనంత వరకు రోడ్ షోల ద్వారా, పర్సనల్ చిన్న గ్రూప్ మీటింగ్స్ ద్వారా నేను కానీ నా తరపున లేకపోతే నా బంధువులు కానీ నా పార్టీలో సీనియర్ నాయకులు కానీ వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తారు. మీ కేంద్ర అధినాయకులు ఏమన్నా వచ్చి మరొకసారి ఇక్కడ ప్రచారం నిర్వహించే అవకాశం ఉందంటారు? వస్తారండి ఖచ్చితంగా. కేంద్ర అగ్రనాయకులు ఒక 2 సభలు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. ఆ 2 సభలు కూడా కొంచెం ప్రభావితం చేసేటువంటి దిశగానే ఉంటాయి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.